హాయ్ ఫ్రెండ్స్, మన ఫోటో అలాగే మన సొంత వాయిస్ ఓవర్తో ఒక రియలిస్టిక్ ఏఐ టాకింగ్ అవతార్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈరోజు టాపిక్లో చూద్దాం. ఇక్కడ ఏఐ టెక్నాలజీతో మనం ఒక స్టూడియోని క్రియేట్ చేసి ఆ స్టూడియోలో మన ఫేసు అలాగే వాయిస్ ఓవర్స్ యూజ్ చేసి రియలిస్టిక్ లిప్ సింక్ అండ్ హ్యాండ్ మూమెంట్స్తో ఏఐ టాకింగ్ అవతార్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పే ముందు ఫ్రెండ్స్, మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం ఒక స్టూడియోలో ఉన్నట్టుగా ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవాలి. దీనికోసం లీనార్డో ఏఐ వెబ్సైట్ అనేది నేను యూజ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేస్తున్నా. సింపుల్గా మన గూగుల్ అకౌంట్తో లాగిన్ అయిపోవచ్చు. ఓకే, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మనం ఫస్ట్ ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవాలి కాబట్టి ఈ ఇమేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రాంప్ట్స్ అయితే కావాలి. నేను ఆల్రెడీ నోట్ ప్యాడ్లో ప్రాంప్ట్స్ అయితే సేవ్ చేసుకొని ఉంచుకున్నా. ఇవి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా ఒకసారి చూడండి. ఇక్కడ మ్యాన్కి సంబంధించిన ప్రాంప్ట్ వరకు సపరేట్ చేసుకున్నా, అలాగే ఉమెన్కి సంబంధించిన ప్రాంప్ట్, కింద వచ్చేసరికి యానిమేషన్ ప్రాంప్ట్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఫస్ట్ మ్యాన్ ఇమేజ్ అనేది నేను క్రియేట్ చేయాలనుకుంటున్నా. చూడండి, ఇక్కడ హుడ్డీ పైన నేమ్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ అనిల్ రాజు విఎఫ్ఎక్స్ అనే నేమ్ అనేది నేను ఎంటర్ చేశాను. ఒకవేళ మీరు చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ నేమ్ అనేది చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. నెక్స్ట్ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. నెక్స్ట్ సైడ్ వచ్చేసరికి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి మోడల్ ఆర్ ప్రీసెట్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ఫ్లక్స్ డెవ్ అనే ఆప్షన్ ఉంది, ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ప్రాంప్ట్ ఎన్హాన్స్ వచ్చేసరికి ఆఫ్లో పెట్టుకుంటున్నా. నెక్స్ట్ స్టైల్ వచ్చేసరికి నాకు పోర్ట్రేట్ మోడ్లో ఉండాలి. నెక్స్ట్ 16:9 రేషియోలో నాకు వీడియో అనేది జనరేట్ అవ్వాలి. అలాగే ఇమేజ్ వచ్చేసరికి మీడియం సైజులో ఉండాలి. ఎట్ ఏ టైం నాకు 4 ఇమేజెస్ అనేవి జనరేట్ అవ్వాలి. 4 ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ అడ్వాన్స్ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకొని ఇక్కడ లాస్ట్లో యూజ్ ఫిక్స్డ్ సీడ్ అని ఉంది చూడండి, ఇది ఆన్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ సీడ్ నెంబర్ ఒకటి నేను ఆల్రెడీ నోట్ ప్యాడ్లో ఉంచాను. ఈ నెంబర్ వరకు కాపీ తీసుకొని నెక్స్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఓకే, ఈ నెంబర్ పేస్ట్ చేయడం వల్ల ఏంటంటే నేను జనరేట్ చేస్తున్న ఇమేజెస్ ఉన్నాయి చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీ ఇమేజ్ కూడా అలాగే వచ్చింది. ఓకే, ఇంతవరకు జనరేట్ చేసేద్దాం. ఇక్కడ జనరేట్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేస్తున్నా. ఆటోమేటిక్గా మనకి 4 ఇమేజెస్ అనేవి ఎట్ ఏ టైం జనరేట్ అయిపోతాయి. చూడండి, 4 ఇమేజెస్ ప్రాసెసింగ్లో ఉన్నాయి. చూస్తే మనకి 10 సెకండ్స్ లోపే జనరేట్ అయిపోయినాయి. ఇక్కడ ప్రాంప్ట్లో నేను వైట్ హుడ్డీ ఇచ్చాను కాబట్టి వైట్ హుడ్డీతో ఇమేజెస్ అయితే జనరేట్ అయినాయి. అలాగే టీ షర్ట్ పైన లోగో వచ్చేసరికి అనిల్ రాజు విఎఫ్ఎక్స్ అనే టెక్స్ట్ ఇచ్చాను కాబట్టి అక్కడ అనిల్ రాజు విఎఫ్ఎక్స్ అని వచ్చింది. మీరు నేమ్ చేంజ్ చేసుకుంటే మీరు ఇచ్చిన టెక్స్ట్ అనేది రీప్లేస్ అవుద్ది. ఓకే, డౌన్లోడ్ చేసుకుందాం. ఇక్కడ డౌన్లోడ్ ఐకాన్ ఉంది, దీని మీద ట్యాప్ చేసి డౌన్లోడ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఒకవేళ ఉమెన్ క్యారెక్టర్ కూడా మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉమెన్కి సంబంధించిన ప్రాంప్ట్ కూడా ఇచ్చాను. ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. నెక్స్ట్ ఈ ప్రాంప్ట్ డిలీట్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఇక్కడ సీడ్ నెంబర్ కూడా సపరేట్గా ఉంది, దీని వరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. చూడండి, ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. పైన జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి 4 ఇమేజెస్ జనరేట్ అయిపోతాయి. ఇవి కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఇక్కడ డౌన్లోడ్ ఐకాన్స్ ఉన్నాయి, దీని మీద క్లిక్ చేసి మనకు నచ్చిన ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి హుడ్డీ కలర్ అనేది చేంజ్ చేసి మనం ఇమేజెస్ అనేవి జనరేట్ చేద్దాం. ఇక్కడ చూడండి, పింక్ కలర్ ఉంది, బ్లూ అనేస్తున్నా. ఓకే, జనరేట్ చేసేద్దాం. ఇక్కడ స్టూడియోలో ఒక ఉమెన్ బ్లూ హుడ్డీ వేసుకున్నట్టుగా ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. ఓకే, జనరేట్ అయినాయి చూడండి, జస్ట్ డౌన్లోడ్. ఇలా ఇమేజెస్ జనరేట్ చేసుకోవడానికి మన దగ్గర ఇంకో వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ నేమ్ వచ్చేసరికి piclumen.com. ఈ వెబ్సైట్లో కూడా మనం ఇమేజెస్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ జనరేట్ ఫర్ ఫ్రీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ఆల్రెడీ గూగుల్ అకౌంట్తో లాగిన్ అయ్యి ఉన్నాం కాబట్టి డైరెక్ట్గా లాగిన్ అయ్యాం. నెక్స్ట్ వచ్చేసరికి నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ప్రాంప్ట్ వరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. నాకు 16:9 రేషియోలో ఇమేజెస్ జనరేట్ అవ్వాలి. అలాగే మనకి 2 ఇమేజెస్ ఒకేసారి జనరేట్ అవ్వాలి. ఓకే, ఎంటర్. ఈ వెబ్సైట్లో కూడా మనకి ఇమేజెస్ అనేవి బాగా జనరేట్ అవుతాయి. ఓకే, ఇమేజెస్ అయితే జనరేట్ అయినాయి, డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద ట్యాప్ చేసి డౌన్లోడ్. మీకు సేమ్ ప్రాంప్ట్తో ఇంకా ఇమేజెస్ కావాలి అంటే ఇక్కడ రీరన్ అన్న ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేయగానే సేమ్ ప్రాంప్ట్తో మనకి ఇంకా ఇమేజెస్ అనేవి జనరేట్ అవుతాయి. ఓకే, ఇమేజెస్ జనరేట్ అయినాయి, డౌన్లోడ్ చేసుకుందాం.
ఇలాగ స్టూడియోకి సంబంధించిన ఇమేజెస్ అనేవి రెడీ చేసుకొని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఇమేజెస్ అయితే క్రియేట్ చేసి డౌన్లోడ్ చేసుకున్నాం. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ కి మన సొంత ఫేస్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనం గూగుల్లోకి వెళ్ళి రీమేకర్ ఏఐ అని టైప్ చేయగానే మనకు ఒక వెబ్సైట్ వచ్చింది. ఈ వెబ్సైట్ కింద ఫేస్ స్వాప్ ఆన్లైన్ ఫ్రీ అనే ఆప్షన్ ఉంది. దీని మీద ట్యాప్ చేయగానే మనకి ఆటోమేటిక్గా వెబ్సైట్లోకి వెళ్తాం. ఫస్ట్ ఫోల్డర్లోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్లో ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మన సొంత ఇమేజ్ అనేది అప్లోడ్ చేసుకోవాలి. దీనికోసం ఫోల్డర్లోకి వెళ్ళి నా ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ స్వాప్ ఆప్షన్ ఉంది. దీని మీద ట్యాప్ చేస్తున్నా. చూడండి ప్రాసెసింగ్లో ఉంది. ఓకే, ఇమేజ్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ డౌన్లోడ్ చేసుకుంటున్నా. జస్ట్ డౌన్లోడ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనం క్రియేట్ చేసుకున్న ఇమేజెస్కి మౌత్ మూమెంట్ అలాగే హ్యాండ్ మూమెంట్తో వీడియో అనేది క్రియేట్ చేసుకోవాలి. దీనికోసం మన దగ్గర ఉన్న వెబ్సైట్ వచ్చేసరికి app.hazen.com. ఈ వెబ్సైట్లో కూడా మన గూగుల్ అకౌంట్తో లాగిన్ అయిపోవాలి. గూగుల్. ఓకే, మనకి ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇక్కడ మనం వీడియో క్రియేట్ చేసుకోవాలి కాబట్టి సైడ్ క్రియేట్ వీడియో అనే ఆప్షన్ ఉంది. దీని మీద ట్యాప్ చేస్తున్నా. చూడండి మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చినాయి, పోర్ట్రేట్ మోడ్, ల్యాండ్స్కేప్ మోడ్. మన వీడియో వచ్చేసరికి ల్యాండ్స్కేప్ మోడ్లో కావాలి కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ల్యాండ్స్కేప్ మోడ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ నో ఐ గాట్ దిస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఇక్కడ డిఫాల్ట్గా ఒక అవతార్ ఉంది కానీ మనం ఆల్రెడీ ఒక ఇమేజ్ అనేది జనరేట్ చేసుకున్నాం. ఆ ఇమేజ్ అనేది ఇక్కడ కావాలి. దీనికోసం పైన అవతార్స్ అనే ఆప్షన్ ఉంది. దీని మీద ట్యాప్ చేయగానే మనకి క్రియేట్ అవతార్ అనే ఆప్షన్ వచ్చింది. దీని మీద క్లిక్ చేస్తున్నా. చూడండి కస్టమ్ ఫోటో అవతార్ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తున్నా. చూడండి ఫస్ట్ కూర్చొని మాట్లాడుతున్నట్టుగా వీడియో అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. చూడండి ఇందాక డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ ఉన్నాయి కదా, ఈ ఇమేజెస్ ఫోల్డర్లోకి వెళ్ళి ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, అప్లోడ్. మనకి ఇమేజ్ అప్లోడ్ అవుతుంది. ఓకే, అప్లోడ్ అయింది. కంటిన్యూ. ఇక్కడ నేమ్ వచ్చేసరికి నా నేమ్ ఇచ్చేస్తున్నా. అలాగే ఏజ్ వచ్చేసరికి యంగ్ అడల్ట్, జెండర్ మెయిల్. నెక్స్ట్ వచ్చేసరికి సౌత్ ఏషియన్ ఇండియన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, కంటిన్యూ. ఓకే, మన ఈ ఇమేజ్ వచ్చేసరికి ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడు మనం కింద ఉన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోకుండా ఫస్ట్ ఈ విండో అనేది క్లోజ్ చేసుకోవాలి. పైన అవతార్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి, అది క్లిక్ చేయగానే మనకి ఇమేజ్ అనేది కనబడుద్ది. చూస్తే కార్నర్లో మనకి యాడ్ మోషన్ అనే ఆప్షన్ వచ్చింది. దాని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ డిఫాల్ట్గా కొన్ని మోషన్ టెంప్లెట్స్ ఉంటాయి చూడండి, ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ నేను సొంతంగా ఒక ప్రాంప్ట్ అనేది ఎంటర్ చేద్దాం అనుకుంటున్నా. దీనికోసం కస్టమ్ ప్రాంప్ట్. ఇక్కడ ఏ మ్యాన్ ఈజ్ టాకింగ్ కాన్ఫిడెంట్లీ అని ఇస్తున్నా. ఓకే, కింద జనరేట్ లుక్స్ మీద ట్యాప్ చేయగానే మనకి వీడియో అనేది జనరేట్ అవుతుంది. మీరు చూడాలంటే పైన అవతార్స్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ జనరేట్ అవుతున్నట్టుగా ఆప్షన్ అయితే కనబడుద్ది. ఓకే, మనకి వీడియో అయితే రెడీ అయిపోయింది. చూడండి మనం తీసుకున్న ఇమేజ్ మాట్లాడుతున్నట్టుగా వీడియో అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ వీడియోకి మన సొంత వాయిస్ ఓవర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. చూడండి కింద టైమ్ లైన్లో చూస్తే నో స్క్రిప్ట్ అని ఉంది. అంటే మనం బ్యాక్గ్రౌండ్ ఏ వాయిస్ లేదు. ఒకసారి ప్లే చేసినా సరే మనకి వాయిస్ అనేది ఏం లేదు కాబట్టి మనం మౌత్ వరకు బ్లర్ ఆప్షన్ వచ్చింది. నెక్స్ట్ ఆడియో అనేది యాడ్ చేస్తున్నా. చూడండి సైడ్ ఆడియో ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేయగానే మనకి 2 ఆప్షన్స్ వచ్చినాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి అప్లోడ్ ఆడియో, కింద రికార్డ్ ఆప్షన్ ఉంది. మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా రికార్డ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ రికార్డ్ చేసిన ఆడియో ఫైల్ ఉంది కాబట్టి డైరెక్ట్గా అప్లోడ్ ఆడియో అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. చూడండి ఇక్కడ అప్లోడ్ ఏ ఫైల్ అనే ఆప్షన్ వచ్చింది. దీని మీద క్లిక్ చేసి మన ఆడియో అనేది అప్లోడ్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని ఓపెన్. చూడండి అప్లోడ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ వాయిస్ మన వీడియోకి యాడ్ చేద్దాం. యాడ్ టు సీన్. ఓకే, మనకి ఆడియో యాడ్ అయింది. ఇక్కడ కార్నర్లో జనరేట్ ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసే వీడియో టైటిల్ వచ్చేసరికి మై వీడియో అని ఇస్తున్నాను. కింద ఉన్న ఆప్షన్స్ అన్ని సేమ్ వచ్చేసి సబ్మిట్. ఓకే, మన వీడియో అయితే ప్రాసెసింగ్లో ఉంది, రెడీ అవుతుంది. ఓకే, మన వీడియో అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్. ఒకసారి ప్లే చేసి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మన ఫోటో అలాగే మన సొంత వాయిస్ ఓవర్తో ఒక రియలిస్టిక్ ఏ టాకింగ్ అవతార్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈరోజు టాపిక్లో ఇలా ఈజీగా హేజెన్ వెబ్సైట్ యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేసుకున్న ఇమేజెస్కి ఒక టాకింగ్ అవతార్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పర్సన్ స్టూడియోలో నుంచొని అటు ఇటు తిరుగుతూ మాట్లాడుతున్నట్టుగా వీడియో అనేది క్రియేట్ చేసుకోవాలి. దీనికోసం ఇక్కడ సిట్టింగ్ ప్లేస్లో స్టాండింగ్ అని ఇచ్చాను.
అలాగే హుడ్డీ వచ్చేసరికి బ్లూ కలర్లో ఉండాలి. నెక్స్ట్ లోగో వచ్చేసరికి సేమ్ లోగో. దీని వరకు సెలెక్ట్ చేసుకొని కాపీ. నెక్స్ట్ ఇక్కడ పేస్ట్, రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, జనరేట్ చేసి చూద్దాం. ఓకే, ఇమేజెస్ అయితే బ్లూ కలర్ హుడ్డీతో సేమ్ లోగోతో ఇంచోని ఉన్నట్టుగా ఇమేజ్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ హుడ్డీ కలర్ బ్లూ ప్లేస్లో రెడ్ అని ఇస్తున్నాను. రెడ్ కలర్లో మనకి ఇమేజెస్ అయితే జనరేట్ అవ్వాలి. జనరేట్. చూడండి, రెడ్ కలర్ హుడ్డీతో మనకి ఇమేజెస్ అయితే జనరేట్ అయినాయి. చూడండి, ఈ ఇమేజ్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి ఈ ఇమేజ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. ఓకే, సేమ్ ఫేస్ ఉంచి స్వాప్. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ klingai.com. ఇక్కడ క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఫస్ట్ సైన్ ఇన్ ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేసి మన గూగుల్ అకౌంట్తో సైన్ ఇన్ అయిపోదాం. ఇక్కడ సైడ్ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మనం వీడియో క్రియేట్ చేసుకోవాలి కాబట్టి వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, పైన టెక్స్ట్ టు వీడియో ఉంది, అలాగే ఇమేజ్ టు వీడియో ఉంది. ఇమేజ్ టు వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ అనేది ఇంపోర్ట్ చేసుకుందాం. క్లిక్ చేసి ఇక్కడ నుంచొని ఉన్నట్టుగా ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్. నెక్స్ట్ కింద ప్రాంప్ట్ అనేది ఎంటర్ చేయాలి. నేను నోట్ ప్యాడ్లో ఆల్రెడీ యానిమేషన్ ప్రాంప్ట్స్ అనేది క్రియేట్ చేసుకున్నాను. చూడండి, ఈ ప్రాంప్ట్ వరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, జనరేట్ చేసేద్దాం. జనరేట్. ఓకే, మనకి వీడియో అయితే జనరేట్ అయింది. చూడండి, ప్లే అవుతుంది. ఇక్కడ కింద డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేయగానే మనకి వీడియో అనేది డౌన్లోడ్ అయిపోద్ది. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న వీడియోలో మనకు వాయిస్ అనేది యాడ్ చేసుకోవాలి. వాయిస్ యాడ్ చేసుకోవడం కోసం మన దగ్గర ఉన్న వెబ్సైట్ వచ్చేసరికి tools.dreamfaceapp.com. ఈ వెబ్సైట్లో మనం వాయిస్ ఓవర్ అనేది ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ వెబ్సైట్లో కూడా మన గూగుల్ అకౌంట్తో లాగిన్ అవ్వాలి. గూగుల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మన జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయిపోవచ్చు. ఇక్కడ ఫొటోస్ ఆర్ వీడియోస్ అనే ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసుకున్న వీడియో అనేది అప్లోడ్ చేసుకుందాం. మనకి బ్యాక్గ్రౌండ్లో వీడియో అయితే అప్లోడ్ అయింది. ఈ విండో క్లోజ్ చేసేస్తున్నా. ఇప్పుడు ఆడియో అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ టెక్స్ట్ ఎంటర్ చేసి మన ఆడియో క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఆడియో ఆప్షన్ మీద క్లిక్ చేసి మన సొంత ఆడియో ఫైల్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం క్రియేట్ చేసుకున్న ఆడియో ఫైల్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకొని ఓపెన్. ఓకే, ఆడియో అప్లోడ్ అయింది. కింద జనరేట్. ఆటోమేటిక్గా మనం తీసుకున్న ఆడియో ఫైలు ఈ వీడియో ఫైల్కి యాడ్ అయ్యి మనకి వీడియో అనేది జనరేట్ అవుద్ది. ఓకే, కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్. ఓకే, ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. హాయ్ ఫ్రెండ్స్, మన ఫోటో అలాగే మన సొంత వాయిస్ ఓవర్తో ఒక రియలిస్టిక్ టాకింగ్ అవతార్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈరోజు టాపిక్లో చూద్దాం. ఓకే, మనం వీడియోస్ అయితే క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకున్న వీడియోస్కి వాటర్ మార్క్ అయితే ఉంది. ఈ వాటర్ మార్క్ని ఎలా రిమూవ్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 123apps.com అనే వెబ్సైట్లోకి వెళ్తున్నా. ఇక్కడ వీడియో ఎడిటర్ అనే ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, క్రియేట్ ప్రాజెక్ట్. చూడండి, యాడ్ ఫైల్స్. మనం క్రియేట్ చేసుకున్న వీడియోలు ఉన్నాయి కదా, ఈ వీడియో సెలెక్ట్ చేసుకొని ఓపెన్. ఇక్కడ చూస్తే వాటర్ మార్క్ ఉంది, ఇది రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ రిమూవ్ లోగో అనే ఆప్షన్ చూడండి, ఇది సెలెక్ట్ చేసుకొని ఈ లోగో వరకు మనం డ్రాగ్ చేసుకొని ఇక్కడ పైన అప్లై. ఆటోమేటిక్గా మనకి లోగో అనేది రిమూవ్ అయిపోద్ది. ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి మన వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఎక్స్పోర్ట్. ఓకే, సేవ్. మనకి వీడియో వచ్చేసరికి డౌన్లోడ్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ వీడియోలో కూడా వాటర్ మార్క్ రిమూవ్ చేసేద్దాం. యాడ్ ఫైల్స్, వీడియో ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్. నెక్స్ట్ రిమూవ్ లోగో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని చూడండి, ఇక్కడ 2 లోగోస్ ఉన్నాయి. ఈ 2 లోగోస్ రిమూవ్ చేసేద్దాం. ఇంతవరకు ఇలా సెలెక్ట్ చేసుకున్నా. అలాగే ఈ లోగో కూడా ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, అప్లై. చూడండి, ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్. ఓకే, వీడియో డౌన్లోడ్ చేసుకుందాం. సేవ్.
ఇలాగా ఒక వీడియోలో లోగో కానీ వాటర్ మార్క్ కానీ ఉంటే అది ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి ఈ వెబ్సైట్ బాగా యూజ్ అవుద్ది. ఇలా ఈజీగా ఒక అవతార్ క్రియేట్ చేసుకొని మన సొంత ఫేసు అలాగే వాయిస్ ఓవరు అలాగే రియలిస్టిక్ లిప్ సింక్తో మనం వీడియోస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చాలా చెప్తాను. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.